హాయ్ గైస్, వార్ 2 నా ఫేవరెట్ యాక్టర్ అయిన జూనియర్ ఎన్టీఆర్. నేను నాకు ఎన్టీఆర్ అంటే పిచ్చి. అండ్ రితిక్ రోషన్ నాగా కూడా కొద్దిగా క్రేజే, కానీ మెయిన్గా ఎన్టీఆర్ అభిమాని. సినిమా అయితే ఓహో ఆహా అని చెప్పలేను, కానీ ఎన్టీఆర్ గారు రితిక్ గారు ఉన్న ప్రతి సీన్ మాత్రం పెళ్ళిందండి. మామూలుగా పెళ్ళలేదు. వాళ్ళ యాక్షన్ తోటి, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తోటి, ఆ బీజిఎం తోటి, వాళ్ళు తీసుకొచ్చిన అగ్రీనెస్తో, దాంతో ఆ సినిమాలో సీన్లో లేని పవర్ని కూడా వాళ్ళ యాక్షన్ తోటి పైకి లేపారండి. వాళ్ళు ఇచ్చే ఫైట్ కానీ తగ్గఫర్ ఉంటుందండి, ఇద్దరు తగ్గఫర్ ఉంటుంది. అండ్ ఇది ఎన్టీఆర్ గారు ఏదో సైడ్ క్యారెక్టర్ అని అనుకుంటున్నారు, కానీ ఎన్టీఆర్ గారు సైడ్ క్యారెక్టర్ కాదండి. రితిక్ రోషన్ గారి కంటే +1లోనే ఉంటాడు ఖచ్చితంగా. నాకు అలానే అనిపించింది. ఖచ్చితంగా మీరు చూడండి, మీకు అలానే అనిపిస్తుంది. ఇంకా సినిమా రివ్యూకి వచ్చేస్తే, సినిమా అయితే నాకు నచ్చిందండి. కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయినా కూడా సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో మాత్రం వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ, వాళ్ళు ఇచ్చే ఒకరికొకరు పై ఎత్తులు కానీ, వేసుకునే విధానం కానీ, ఒకరు నువ్వా నేననే తగ్గఫర్ ఎక్కడ ఎవరు తగ్గకుండా ఒకరినొకరు డ్యామినేజ్ చేసుకుంటూ వాళ్ళ స్పేస్లోనే వాళ్ళే ముందుకు తీసుకెళ్ళి సినిమాని నిలబెట్టాలని చెప్పాలి. ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు అయితే తన 2 చేతులు సినిమాలో మొత్తం ఉపయోగించేశారండి. అండ్ రితిక్ గారు కూడా చెప్పనక్కర్లేదు ఆయన గురించి. ఆయన సినిమాలో కొంచెం మైనస్ ఏంటంటే ఆ పాటలు. అండ్ నాకు తెలిసి ఇంకోటి కొద్దిగా లిప్సింగ్ డబ్బింగ్ ఏదో తెలుగులో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకోటి కీరా అద్వానీ గారిది ఏదో పెట్టారనకుండా ఆ ఎక్స్పోజింగ్ అంతా తీసి పక్కన పెట్టేస్తే ఏదో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి సోల్జర్ గారికి కూడా. ఇది స్పాయిలర్ కాదు, మీరు సినిమా చూడండి. సినిమా బాగానే ఉంది, ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదే విధంగా మన ఎన్టీఆర్, అయాన్ ముఖర్జీ డైరెక్టర్ ఆఫ్ వార్ 2, అయాన్ ముఖర్జీ గారు కూడా తన ఎఫెక్ట్ మొత్తం 100% పెట్టి సినిమా తీశారని అనిపిస్తుంది నాకు. దీనిలో అనిల్ కపూర్ గారు ఉన్నారు. ఆయన క్యారెక్టర్ కూడా ఏదో ఉందంటే లేకుండా ఆయన ఇన్న స్పేస్లో ఆయన చాలా బాగా చేశారు. అలానే కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో. ఆ క్యారెక్టర్ మెయిన్ చుట్టూ తిరుగుతుంటూ ఒక ఫ్యూ క్యారెక్టర్స్ మధ్యన తిరుగుతుంటూ ఈ స్పై యూనివర్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొచ్చేసి అక్కడి నుంచి జరిగే ప్రతి సీన్ని నువ్వా నేను అంటూ ఒక రేంజ్లో తీసుకెళ్లారండి సినిమాని. ఖచ్చితంగా మీరు చూసి సినిమాలో ఉందో నాకు కామెంట్ చేయండి. బాయ్.